హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో నేను మీ వాసవి ఆచార్య. రైట్ నా నాతో మధుగర్ ఉన్నారు. సార్ ని ఇన్వైట్ చేద్దాము. ఇన్వైట్ చేసి హలో సార్. హలో అండి. సో రైట్ నా స్టాక్ మార్కెట్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఓకే, సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఐ మీన్ మనీ సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ మంచిదా లేకపోతే ట్రేడింగ్ మంచిదా? సో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా పెద్ద డిఫరెన్స్ అనేది ఉంటుంది. మన వాళ్ళకి చాలా మందికి అర్థం అవ్వట్లేదు. అది ట్రేడింగ్ అంటే ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ట్రేడింగ్ అంటే మనం మార్కెట్లో ఆల్రెడీ వచ్చిన ఐటెంను పర్చేజ్ చేసి అమ్మడం లాంటిది. ఓకే, అదే మీరు ఇన్వెస్ట్మెంటింగ్ అనేది అగ్రికల్చర్ చేయడం లాంటిది. చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకరోజు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ట్రేడింగ్లో, ఆనందంగా ఉంటాం. దాని తర్వాత మళ్ళీ పోతుంది, మళ్ళీ చిరాకు అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులు కంటిన్యూస్లీ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, దాని తర్వాత అలాగే పోతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏంటంటే మనం ఎంత స్ట్రెస్ తీసుకుంటే ఈ అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. అండ్ మనకి ఎంత టైం ఉంది, మనకు నేర్చుకునేంత టైం ఉండాలి, అండ్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ చేసేంత టైం కూడా ఉండాలి. ఇప్పుడు మీరు మీ జాబ్లో కానీ మీ బిజినెస్లో కానీ మంచి బిజీలో ఉన్నారు, అది మీ ట్రేడింగ్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అనుకున్నప్పుడు మీరు ఎక్కడ టైం కేటాయించాలి? జనరల్గా మీ బిజినెస్ పైన మీ జాబ్ పైన మీరు ఫోకస్ చేస్తే మీ ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ట్రేడింగ్ చేయాలంటే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో దాని మీద ప్రాఫిట్స్ వస్తాయి. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే మీ పని మీరు చేసుకుంటూ ఎలాంటి టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూట్ అనేది ఫిక్స్ చేసుకొని మీరు వెళ్ళిపోతే లాంగ్ టర్మ్లో బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. దానిలో మీకు టెన్షన్ అనేది ఉండదు. ఇక్కడ మనశ్శాంతం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ మధ్యలో డిఫెన్స్ అని చెప్తే డిఫెన్స్ స్టాక్స్ ఉన్నారు, అది పడిపోయింది. అప్పుడు పెరుగుతా అనుకుంటే అది మళ్ళీ పడిపోయింది. గోల్డ్ అనుకుంటే గోల్డ్ పెరిగింది, గోల్డ్ పడిపోయింది. పోనీ మన ఈక్విటీ పోర్ట్ఫోలియో అయినా చూసుకుందాం అనుకుంటే మీరు తీసుకునేది 20-30 స్టాక్స్ తీసుకుంటారు అక్కడిక్కడ గ్యాదర్ చేసేసి. అందులో ఏ స్టాక్ ఎప్పుడు పడుతుంది మీకు అర్థం కాదు. అండ్ నెక్స్ట్ అసలు ఏ సెక్టార్ బాగా పనిచేస్తుంది, అది చాలా ర్యాండమ్గా డైనమిక్ ఉంటుంది. అసలు సెక్టార్స్ ఎప్పుడెప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒక టెక్నాలజీ పాపులర్ అవుతుంది అనే టైంలోనే మీకు కాంపిటీషన్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది మార్కెట్లో. సో ఇలా ఎవ్రీడే చేంజ్ అయిపోతున్న ట్రెండింగ్స్ని పట్టుకొని కూర్చుంటే మనం మనశ్శాంతి అనేది దూరం అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది చూడండి, అవుట్ ఆఫ్ ఇప్పుడు మీకు ఒక 60-50% ట్రేడింగ్ చేసే వాళ్ళలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు టైం ఇవ్వలేరు ఫ్యామిలీకి. ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకొని ఉండడం, ఆ బార్స్ చూసుకుంటూ ఉండడం, అందులో మళ్ళీ ప్రాపర్గా నేర్చుకుంటారంటే అంత నేర్చుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి. కానీ ఆసక్తి మాత్రం పోదు. ఎందుకంటే ఆ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అనేది ఇమ్మీడియట్ కిక్ ఇస్తాయి. ఆ ఇమ్మీడియట్ ప్లీజర్కి అలవాటు అయిన వాళ్ళు అసలు అది ఎంత రిటర్న్ వస్తుంది ఓవరాల్గా, మనం ఇందులో పెట్టిన టైం ఏంటి, ఇవన్నీ మర్చిపోతారు. అదే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీరు చూసుకుంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ లాంటి స్ట్రక్చర్ ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకున్నట్టయితే, లెట్స్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తీసుకున్నారు, లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ, అందులో ఫండ్ మేనేజర్ ఒక్కడే పని చేయట్లేదు. ఫండ్ మేనేజర్తో పాటుగా రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు తన కింద. ఆ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తారంటే ప్రతి సెక్టర్కి కొంతమంది అనలైజ్ చేస్తూ ఉంటారు. ఐటీ సెక్టార్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ ఏంటి, ఫార్మా సెక్టార్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ ఏంటి, నెక్స్ట్ ఇంకా గోల్డ్ సిల్వర్లో ఆపర్చునిటీ ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళు కొన్ని స్టాక్స్ను ఫైనలైజ్ చేసుకొని ఫండ్ మేనేజర్కి ఇస్తే తను వెయిటేజ్ అడ్జస్ట్ చేసుకుంటాడు. ఏ సెక్టార్కి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వగలిగితే బెటర్ రిటర్న్ వస్తుంది అనేది. ఇక్కడ ఏంటి, మీ తరపున ఒక 8-9 మంది ఒక స్కీమ్లో పనిచేయడానికి ఫ్రీగా వచ్చారు. మీకు ఫ్రీగా అంటే దానికి కొంత ఫీ ఉంటుంది. లెట్స్ అదొక 2%, 1.5% ఉంటుంది. అదే ఇప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి, లెట్స్ ట్రేడింగ్లో ఇవన్నీ ఎవరు చేయాలి? ట్రేడింగ్లో ఐదర్ మీరు ఏదైనా ఒక బ్రోకింగ్ కంపెనీ ఇచ్చిన సజెషన్ బ్లైండ్గా ఫాలో కావాలి. అది ఎంతవరకు అక్యూరేస్లో మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని డేస్ చెప్తారు. 1 వీక్లో ఇది అమ్మాలి, 6 మంత్స్లో అది అమ్మాలి, 10 మంత్స్లో ఇది అమ్మేసేయాలి. ఇలా ఎన్నిసార్లు మీరు గుర్తుపెట్టుకొని అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు? ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసిన అవుట్ ఆఫ్ 100కి 100 మీరు ఎగ్జిక్యూట్ చేసిన అక్యూరసీలో ఇండెక్స్తో మీరు ఎంత పోటీ పడగలుగుతారు? ఓకే, నిఫ్టీ 50తో కానీ నిఫ్టీ 500 రిటర్న్తో కానీ మీ రిటర్న్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ 1 year 2 year మీరు దాన్ని బీట్ చేయడానికి చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. మీరు దాన్ని బీట్ కూడా చేయలేరు. చాలామంది 78% అయితే అసలు బీట్ చేయలేరు, టైం ఇవ్వలేరు. కాబట్టి ఎవరో కొంతమంది ఫుల్ టైం ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు బీట్ చేయగలుగుతారు, వాళ్ళకు కొంచెం రిటర్న్స్ అనేవి వస్తాయి. కానీ దానికి తోడుగా
వాళ్ళు టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ అవును స్కిల్ సార్. ఇన్వెస్ట్మెంట్ చేశారు. మనం అది మర్చిపోకూడదు. వాళ్ళు 5 ఇయర్స్ బాగా కష్టపడి మార్కెట్‌లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసి, ఎన్నో మిస్టేక్స్ నుంచి నేర్చుకొని చేశారు కాబట్టి, వాళ్ళ యొక్క రిటర్న్ అనేది నిఫ్టీ 50 కంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ మనకు అలాంటి రిస్క్ తీసుకోవాల్సింది లేనప్పుడు, హ్మ్. మనకు స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్ చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అలాంటి ప్రొడక్ట్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అలాంటి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు మీరిక్కడ ఈజీగా ఒక స్కీమ్ యొక్క పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఎన్నో ఓకే. రకాల రేషియోస్ ఉన్నాయి. ఆల్ఫా అంటారు, బీటా అంటారు, సార్టినో రేషియో అంటారు, డ్రా డౌన్ అంటారు. ఇలా డ్రా డౌన్ అంటే ఇవన్నీ రేషియోలలో ఒక స్కీమ్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుంది. నేను చెప్పినట్టుగా 8-9 మెంబర్స్ అనలైజ్ చేసిన స్టాక్స్‌ని ఫండ్ మేనేజర్ అనలైజ్ చేసిన తర్వాత, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత వచ్చిన రిటర్న్ కూడా హ్మ్. మీరిక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. ఈ రిటర్న్ ప్రాపర్‌గా వస్తుందా? అట్ పార్ విత్ ద మార్కెట్ ఉందా? మార్కెట్ కంటే ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? ఒకవేళ లేకపోతే మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకొక ఫండ్ మేనేజ్‌మెంట్ వేరే స్కీమ్‌లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఒక స్టాక్‌లో మీరు పోగొట్టుకున్న మనీని ఇంకో స్టాక్‌లో తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సొస్తుంది. ఫైన్. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంకొక పెద్ద సేఫ్టీ ఏంటనంటే నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్ స్ట్రక్చరల్ కాబట్టి ఎప్పుడైనా గానీ ఫోమో ఉండదు అందులో. హుహు. అంటే ఇప్పుడు మీరు ఒక స్టాక్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మీరు ఎవరో సజెషన్ చేశారు. అది మీకు 70-80% రిటర్న్ జనరేట్ చేసింది ఫస్ట్ ఇయర్‌లో. హ్మ్. అక్కడ మీరు ఆగుతారా? అక్కడ లేదు. స్టాప్ చేసి బయట వేరే స్టాక్ కొనగలుగుతారా హుహు. ఎవరైనా? ఎవ్వరు కొనలేరు. ఎందుకంటే మీకు దాని మీద ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఎందుకంటే నేనెప్పుడో ₹30లో కొన్నాను. ఇప్పుడు అది ₹100 అయింది. కానీ దానికి ₹1000 వెళ్ళే కెపాసిటీ కూడా ఉంటది. ఓకే. కానీ మనం సేల్ చేస్తాం. ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ కనబడుతుంది కదా! ఇంకా అంటే వెయిట్ చేయకుండా ఇంకా సేల్ వెయిట్ చేసేసారు. చేయలేము మనం. అలాగే ₹100 ఉన్న స్టాక్ మీకు ₹70 30% లాస్‌లో చూసారు కాబట్టి 1-2 ఇయర్స్ దానిలో మీరు ఉండగలుగుతారా? లేదు. ఉండలేము. అక్కడ కూడా మీకు ఎందుకు ఉండలేము? దానిలో నెక్స్ట్ ఆపర్చునిటీ మీకు తెలియాలి గదా! అలా తెలియాలంటే మీరు ఆ ట్రెండ్స్‌ని ఫాలో అవుతా ఉండాలి. అంటే ఓకే. దానికి మీరు టైమ్ ఇస్తా ఉండాలి. అక్కడ టైమ్ ఇస్తే మీ పర్సనల్ టైమ్ అంతా పోతది. మీకు ఏం పని లేదు అనుకున్నప్పుడు, దీని మీద ఫుల్ ఇంట్రెస్ట్‌లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది మీకు కొంచెం ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. ఓకే. బట్ మీ పని మీరు చేస్తూ హాయిగా కుటుంబంతో మీ టైం, పర్సనల్ టైం కేటాయించాలనుకున్నప్పుడు మీరు స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్‌ని చూజ్ చేసుకోవడం వల్ల ఒకటి మనకంటే బెస్ట్ అనలైజ్ చేసేవారు ఎవరు? రీసెర్చ్ అనలిస్ట్‌లే గదా! హ్మ్. ఫండ్ మేనేజర్సే గదా! ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే యాక్చువల్‌గా రిటర్న్ అనేది తొందరగా చేంజ్ అవుతది. మనం తీసుకునే కాల్స్ కంటే వాళ్ళు తీసుకునే కాల్స్‌లో అక్యురసీ అనేది ఎక్కువ అవును ఉంటది. సార్. సో, ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మన బ్రెయిన్‌ను వాడుకొని మన టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే జనరల్‌గా స్ట్రక్చర్ ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రూట్‌లో అయితే సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటది. హ్మ్. ఎందుకంటే మీకిక్కడ ఒక స్టాక్ పోయినా మీరు పెట్టేది 1-5% ఉంటది ఒక స్టాక్‌లో మ్యూచువల్ ఫండ్‌లో. అవును. అది మీకు తెలియని కూడా తెలియదు. మన రిటర్న్ తక్కువొచ్చింది అనుకుంటాం తప్ప గానీ, ఏదైతే 30లు, 40లు, 50లు నెగెటివ్ ఇచ్చిన స్టాక్స్ ఉంటాయో అవి మీకు తెలియదు. హ్మ్. ఎందుకంటే దానికి అనుగుణంగా ఫండ్ మేనేజర్ వాళ్ళు దాన్ని సెల్ చేసి ఇంకోటి దాని ప్లేస్‌లో తీసుకోవడం ఇవన్నీ కంటిన్యూయేషన్ ప్రాసెస్. లెట్స్ మ్యూచువల్ ఫండ్ అనంటే అది 12% ప్రొడక్ట్. స్టాక్స్ అయితే 60%, 70% రిటర్న్ ఇస్తాయన్న భ్రమలో మనం ఉండొద్దు. 60 ఇస్తాయి. అలాగే 60 తీసేస్తాయి కూడా స్టాక్స్. హ్మ్. అంటే ఇక్కడ రిటర్న్ అడ్జస్ట్ చేస్తారు. ఒక ప్రాపర్ వేలో ఒక ప్రాపర్ అనలైజేషన్ చేసిన తర్వాత ఫండమెంటల్లీ టెక్నికల్ అనలైజ్ చేసిన తర్వాత తీసుకునే డిసిజన్‌కి ఒక దగ్గర మనం న్యూస్ విని ఇన్వెస్ట్‌మెంట్ చేసే డిసిజన్‌కి చాలా తేడా ఉంటుంది. ఫైన్. కాబట్టి ఈ రేంజ్‌లో వెళ్ళాలి. నాకు మనశ్శాంతిగా ఉండాలి. అండ్ లాస్ట్ 10-15 ఇయర్స్ లోపల నా లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే విధంగా ఒక పోర్ట్‌ఫోలియో జనరేట్ కావాలి అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్‌మెంటింగ్ రూట్‌లో అనేది ఆల్‌వేస్ కంఫర్ట్‌గా ఉంటది. ఓకే. ఆల్‌వేస్ మనకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది. అదే మీరు ఈ స్టాక్ ట్రేడింగ్‌లో ఇవన్నీ ఏంటనంటే కంప్లీట్‌గా మీరు ఫ్రీ టైమ్ ఉండాలి. అండ్ మీకు నేర్చుకునే స్కిల్ అండ్ మీకు నేర్చుకునే టైమ్ ఇదంతా కూడా ఉంటే ట్రేడింగ్‌లో ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి. ఓకే. 24/7 దాన్ని మానిటర్ మానిటర్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి. ఉండాలి. కాబట్టి ఓకే. మై రికమెండేషన్ ఈస్ ఆల్‌వేస్ ఇన్వెస్టింగ్. మీరు హ్మ్. కావాలనుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ కింద చూసుకుంటే 10-15% ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఓవరాల్ లైఫ్ టైమ్ సేవ్ చేసిందంతా కూడా మీరు మీ సొంత డిసిజన్‌లో దాన్ని పెట్టేసుకొని ఆ డబ్బునంతా వేస్ట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయకూడదు. ఫైన్. థాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా! ట్రేడింగ్‌లో గానివ్వండి, ఇన్వెస్ట్‌మెంట్‌లో గానివ్వండి, ఈ రెండిటి మధ్య మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉంది అనంటే మాత్రం మీరు మధు సార్‌తో డెఫినెట్‌గా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడితే మనకొక క్లారిఫికేషన్ వస్తది. ఒక ఐడియా అనేది వస్తదనమాట. నెక్స్ట్ మనీని ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మనంతట మనం డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్‌గా లాస్ అవుతామనే చెప్తున్నారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక టాపిక్‌తో మళ్ళీ నేను ముందుంటాను. అంతవరకు దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.